ములుగు జిల్లాలో ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి వలలో చిక్కుకుని ఎస్ఐ ఆత్మహత్య చేస్తున్నారని పోలీసు విచారణలో తేలింది. 7 నెలల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన యువతితో ఎస్ఐకి పరిచయం ఏర్పడింది. అయితే కొద్ది నెలల తర్వాత యువతి ప్రవర్తన నచ్చక హరీష్ దూరం పెట్టారు. తనని పెళ్లి చేసుకోవాలని సదరు యువతి హరీష్ వెంటపడింది. పెళ్లికి నో చెప్పడంతో ఉన్నతాధికారులకు చెప్పి తన పరువు బజారుకి ఇడుస్తానని బెదిరించింది. యువతి వేధింపులు తాళలేక రివాల్వర్తో కాల్చుని ఆత్మహత్య చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతున్న తిరుపతి, ఏం చెప్తున్నారు పోలీసులు కేసుకు సంబంధించి? సతీష్, ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనలో పోలీసు విచారణ కొనసాగుతుంది. విచారణలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. యువతి వలలో చిక్కొని బయటికి రాలేక ఎస్ఐ హరీష్ బలవన్మనం పాల్పడినట్టు తెలుస్తుంది. 7 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎస్ఐ హరీష్ కు యువతి పరిచయం ఏర్పడింది. వారాంతపు సెలవుల్లో వాజేడు వచ్చి ఎస్ఐతో స్నేహం పెంచుకుంది ఆ యువతి. నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఆ యువతి ప్రవర్తన నచ్చకనే కొద్ది రోజుల నుంచి ఎస్ఐ ఆ యువతిని దూరం పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని చాలా రోజులుగా ఆ యువతి వెంట పడుతుంది. పెళ్లికి నిరాకరించి వేరే కుటుంబ సభ్యులు చూసినటువంటి యువతితో పెళ్లి చేసుకునేందుకు ఎస్ఐ హరీష్ సిద్ధమయ్యారు. మరికొన్ని రోజులనే ఎంగేజ్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పి తన పరువు బజారుకు ఈడుస్తుందని బెదిరించడంతో ఆ ఎస్ఐ కూడా యువతిని బ్రతిమలాడి నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా యువతి వినకపోవడంతో ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసినట్టు తెలిసింది. యువతి సస్యం వెళ్లడంతో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మరింత లోతుగా విచారణ పోలీసులు జరుపుతున్నారు. ఈ విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే యువతి విషయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు కూడా యువతి పాత్ర ఏ మేరకు ఉంది, యువతి ఎవరు, పూర్తిగా లోతుగా దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా ఎస్ఐ హరీష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక యువతి వలన ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారిన పరిస్థితి కనబడుతుంది. యువతి ఇప్పటికే 3 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. వేరే 3 యువకులను కూడా ఇలానే మోసం చేసినట్టు కూడా ఈ విచారణలో తేలిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా లోతుగా ఎస్ఐ హరీష్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. సతీష్, రైట్, థాంక్యూ తిరుపతి.